నేను ఆల్రెడీ వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేశాను కదండి. డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళకి డిఫరెంట్ గ్రూప్స్ కింద క్రియేట్ చేసి నువ్వు ప్రపంచం అనే కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. సో ఆ విషయం మీలో చాలామందికి తెలుసు, అది చూసి చాలామంది జాయిన్ అయ్యారు కూడా. సో ఈ రోజు పర్టికులర్గా వీడియో ఏంటంటే ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దాని మీద అయితే నేను ఈరోజు మాట్లాడతాను. ముందుగా ఎవరన్నా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా పేరు సుమతి అండి. నాకు 9 ఏళ్ళ ఆటిస్టిక్ పాప ఉంది. సో మన ఇండియాలో చాలామందికి ఆటిజం అనే కండిషన్ మీద అవగాహన అయితే లేదనమాట. సో దాని మీద అవగాహన క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి పీపుల్లో నేను పర్టికులర్గా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ వాట్సాప్ గ్రూప్స్ నేను ఏవైతే క్రియేట్ చేశానో సో అందులో చాలామంది రోజు జాయిన్ అవుతున్నారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి గ్రూప్లో ఒక 150-200 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి గ్రూప్ని నేను అంటే చూస్తూ ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అంటే థెరపీ సెంటర్కి సంబంధించిన వాళ్ళ లేకపోతే వాళ్ళ పేరెంట్స్, ఇలాంటివన్నీ మానిటర్ చేయడానికి నాకు అవ్వదండి. నేను ఇదే విషయం చెప్పాను ఎప్పుడైతే నేను గ్రూప్స్ క్రియేట్ చేశానని మీకు ఆ రోజు వీడియోలో చెప్పానో, ఆ రోజు నేను అదే చెప్పా, ఇన్ని గ్రూప్స్ మానిటర్ చేయడం నా వల్ల కాదు. ఎవరెవరు అక్కడ జాయిన్ అయ్యి ఏమేమి మాట్లాడుతున్నారో నేను ప్రతి మెసేజ్ని నేను ట్రేస్ చేయలేను అని చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఈ గ్రూపుల్లో అందరి పేరెంట్స్తో పాటే కొంతమంది థెరపిస్టులు, అలాగే కొంతమంది థెరపీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు, అలాగే అడ్వర్టైజ్ చేసుకోవడానికి కొంతమంది పర్టికులర్గా జాయిన్ అవుతున్నారండి. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ బిజినెస్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారా, లేదంటే వాళ్ళు యాజ్ ఎ పేరెంట్గా జాయిన్ అవుతున్నారనేది నాకు తెలియదు. బట్ కొంతమంది ఆల్రెడీ గ్రూప్స్లో ఉన్న పేరెంట్స్ కొంతమంది నాకు విడిగా అయితే మెసేజ్ చేశారు. ఏమని అంటే, మేడం మా పర్సనల్ విండోస్కి కొంతమంది మేము థెరపిస్టులు మీ పిల్లలకి అసెస్మెంట్ చేస్తాము, లేకపోతే మేము మా సెంటర్కి రండి అని చెప్పి మాకు పర్టికులర్గా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని అక్కడికి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నారు. సో ఇది అందరికీ మంచిది కాదు మేడం అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారు నాకు పర్సనల్గా. అలాగే ఇంకొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు మేడం, అది అందరు పిల్లలు తీసుకుంటే అందరికీ ఒకేలాగా పనిచేయవు ఆ సప్లిమెంట్స్ అనేవి, సో వాటి గురించి మీరు చూడండి అని చెప్పి కొంతమంది నాకు విడిగా మెసేజ్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఎవరెవరైతే నాకు అలా విడివిడిగా మెసేజ్లు చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే పర్టికులర్గా ఒక్కదాన్ని ఫోకస్ చేసుకొని అన్ని మెసేజెస్లోంచి ట్రేస్ చేసి పట్టుకోవాలంటే నాకు కష్టం అవుతుంది. సో ఇలాగ అబ్జర్వేషన్ ఉంటుంది కొంతమంది పేరెంట్స్కి ఏం జరుగుతుందో. సో అలా అబ్జర్వ్ చేసిన పేరెంట్స్ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియపరుస్తున్నందుకు. సో పర్టికులర్గా ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, అలాగే ఎవరన్నా వాళ్ళ సెంటర్నో లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్నో ఇక్కడ ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకుంటే అది దానికి బాధ్యత నేనైతే వహించట్లేదండి. ఎందుకంటే నా ఉద్దేశం కేవలం మన లైక్ అంటే మన సేమ్ బాధ ఉన్న పేరెంట్స్కి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వట్లేదు అనుకునే పేరెంట్స్కి ఇది మీనింగ్ఫుల్గా హెల్దీగా ఉపయోగపడాలని చెప్పి నేను క్రియేట్ చేశానండి గ్రూప్స్. ఇక్కడ నా పేరు చెప్పి ఎవరైనా నన్ను మిస్యూజ్ చేస్తే మాత్రం మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎటువంటి థెరపీ సెంటర్స్ని కానీ, ఎటువంటి ట్రీట్మెంట్స్ని కానీ, ఎటువంటి మెడికేషన్స్ని కానీ, ఎటువంటి ప్రొడక్ట్స్ని కానీ నేను ఎవరిని నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. సో అలా ఎవరన్నా మిమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అయితే మీరు 1-10 సార్లు ఆలోచించుకొని వాళ్ళని నమ్మాలా వద్దా, మీ పిల్లలకి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేవి ఇలాంటి విషయాలన్నీ మీరు స్వతహాగా మీరు ఆలోచించుకొని దయచేసి నిర్ణయం అయితే తీసుకోండి. అటువంటి విషయాలకు మాత్రం నేను ఏ రకంగా నేను బాధ్యత వహించట్లేదు. ఎందుకంటే ఎన్ని గ్రూప్స్లో ఇన్ని మెసేజెస్లో అంతమందిని మానిటర్ చేసుకుంటూ ఎవరేం చేస్తున్నారో ట్రాక్ చేయడం నాకు చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే థెరపీ సెంటర్లు వాళ్ళు కానీ, థెరపిస్టులు కానీ ఒక్కొక్కసారి నేను చూస్తానండి ఒక మెసేజ్, నేను థెరపిస్ట్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చూసినప్పుడు నేను వాళ్ళని ఎందుకు ఆపట్లేదు అంటే, నేను పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తున్నానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కొంతమంది తల్లులు కాల్ చేస్తారండి, చిన్న ఊరుల్లో ఉన్నాం మేడం, మాకు ఇక్కడ ఏ థెరపీ సెంటరు లేదు, మాకు దగ్గరలో హైదరాబాద్ ఉంది, మేము ఆ సిటీకి వెళ్ళాలి, లేకపోతే దగ్గరలో విజయవాడ ఉంది, మేము అక్కడికే వెళ్ళాలి, మాకు మా చిన్న ఊరుల్లో ఎవరో లేరు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు. పాపం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి మేడం అని. సో నేను అలా ఆలోచించాను, ఒకవేళ ఆ ఊరికి సంబంధించిన థెరపిస్ట్ అనుకోండి, వాళ్ళు మేబీ ఆ పిల్లలకి హెల్ప్ అవుతుందేమో, నిజంగా మంచి సైడ్ ఆలోచిస్తే, చెడు సైడ్ ఆలోచించట్లేదు, మంచిగా ఆలోచిస్తే ఆ పిల్లలకి ఆ థెరపిస్ట్ ఆ టైంలో హెల్ప్ అవుతారేమో. ఆ మెయిన్ ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చూసినా నేను ఏంటంటే వాళ్ళని స్టాప్ చేయడం కానీ, మీరు అలా అడ్వర్టైజ్ చేసుకోవద్దని కానీ నేను చెప్పకుండా ఉండడానికి మెయిన్ కారణం ఇదే. అలా నేను ఇప్పుడు వాళ్ళని గ్రూప్లోంచి తీసేసో లేకపోతే మీరు అలా అడ్వర్టైజ్ చేసుకోకండి అని చెప్తే, ఒకవేళ నిజంగా సహాయం కావాల్సిన వాళ్ళకి ఆ సహాయం అందదేమో అన్న ఒక్క ఆలోచనతోనే నేనైతే ఇవన్నీ చూసి కూడా నేను ఏమీ చెయ్యట్లేదండి.
అలాగే ఇంకొక కన్సర్న్ నా దగ్గరకు వచ్చింది ఏంటంటే, కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేస్తున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఈ బూస్ట్, ఈ మిల్క్ పౌడర్ వాడండి, లేకపోతే ఈ ప్రోటీన్ పౌడర్ వాడండి, లేకపోతే ఈ సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పి ఎవరన్నా పర్సనల్గా మెసేజ్లు మీకు చేసినా లేకపోతే గ్రూప్లో పెడుతున్నా, నేనైతే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను అలాంటి ప్రొడక్ట్స్ని కూడా నేను అడ్వర్టైజ్ చేయట్లేదండి. ప్రతి ప్రొడక్టు ఇప్పుడు నేనే ఉన్నాను, నుషికాకి నేను అలోపతి వాడుతున్నాను అని చెప్పాను ట్రీట్మెంట్స్లో. కానీ సేమ్ అలోపతి, సేమ్ కాన్సన్ట్రేషను, సేమ్ కాంబినేషను, సేమ్ మెడికేషన్ అందరి పిల్లలకి పనిచేయదు అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అది మా పాపని డాక్టర్ అసెస్ చేసిన తర్వాత తనకున్న ఇబ్బందులు బట్టి చూసి ఇచ్చిన మెడికేషన్. ఓకేనా? సో అలాగే పేరెంట్స్ ఎవరైనా మీ ఉద్దేశం చెప్పండి, మేము ఇలాంటి మెడికేషన్ మేము వాడుతున్నాము అని చెప్పండి తప్ప, మీరు కూడా వాడండి, ఇలాంటివే వాడాలి, ఇవేం పనిచేస్తాయి, వీటి వల్లే ఉపయోగం ఉంటుందని చెప్పి మీరు దయచేసి ఫాల్స్ హోప్స్ మాత్రం అక్కడ పీపుల్కి క్రియేట్ చేయొద్దు. అలాగే చూసేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు కూడా మీ పిల్లలకి ఎవరన్నా ఏదైనా ప్రోడక్ట్ ఊరికే అలా చెప్పేస్తే దయచేసి మీరు వాడొద్దు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీ పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళకి ఏమైనా గట్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఏమైనా స్కిన్ రియాక్షన్స్ రావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇవన్నీ మనకు తెలియదండి. సో ప్రాపర్గా డాక్టర్ అడ్వైస్ కానీ స్పెషలిస్ట్ అడ్వైస్ కానీ లేకుండా మీరు మాత్రం ఇలాంటి ప్రొడక్ట్స్ని మీరు ఓన్గా స్వతహాగా మీరు కొనేసి మీ పిల్లల మీద అయితే వాడద్దు. అదైతే వెరీ వెరీ డేంజర్ అనమాట. రేపొద్దున్న మీరు ఎవరిని కనుక్కోకుండా స్వతహాగా మీరు నిర్ణయాలు తీసేసుకొని అదేమన్నా మళ్ళీ మీ పిల్లల మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపించినప్పుడు దయచేసి నన్ను మాత్రం అనొద్దు. మీరు మీ పిల్లల గురించి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మీరే పరిపరి విధాలు ఆలోచించుకొని మీరు తెలివిగా వాళ్ళకి ఏది మంచిదో చూసి ఆలోచించుకోండి. ఇన్ఫర్మేషన్ ఎంతైనా పాస్ చేసుకోండి. ఇప్పుడు యాక్టివిటీస్ చేయించాలి, లేకపోతే ఏదైనా ఒక కండిషన్ ఉంది, ఇలాంటి యాక్టివిటీస్ అయితే వర్క్ అవుతాయి, ఇలా చేస్తే నాకు వర్క్ అయింది, అలాంటి ఎవరు చేసుకున్న ఇబ్బంది లేదు. కానీ మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏమైనా ప్రోటీన్ పౌడర్స్ సంథింగ్ అలాంటి వాటికి వచ్చే దగ్గర మాత్రం దయచేసి మళ్ళీ మీరు ఆలోచించుకోండి. లేదంటే మీ డాక్టర్తోనో, మీ ఫ్యామిలీ డాక్టర్తోనో, లేకపోతే ఒక చైల్డ్ డెవలప్మెంట్ డాక్టర్తోనో ఇలా ఎవరైనా ఒక పర్టికులర్ స్పెషలిస్ట్ అడ్వైజ్లోనే మీరు పిల్లలకి మెడికేషన్ ఇవ్వండి. లేదు అంటే మీరు మాత్రం వాటి జోలికి పోవద్దు. ఎందుకంటే నేను ఏ రకంగానూ ఎటువంటి ప్రొడక్ట్స్ని నేను గ్రూప్స్లో అడ్వర్టైజ్ చేయట్లేదు. సో మీరు ఎలాగో ఆ గ్రూప్కి అడ్మినే కదా మేడం, మీరు డైరెక్ట్గా అక్కడ వాట్సాప్ గ్రూప్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఛానల్లో పెడుతున్నారు అంటే, కొత్తగా ప్రతిరోజు చాలామంది జాయిన్ అవుతున్నారండి. నేను గ్రూప్లో కూడా ఆల్రెడీ నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆల్రెడీ అక్కడ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే కొత్తగా చాలామంది జాయిన్ అవుతున్నారు. ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు అన్ని గ్రూపుల్లో ఉంటున్నారు, ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు 2-3 గ్రూపుల్లో కామన్గా ఉంటున్నారు, అలా అటు ఇటు జంప్ అవుతూ ఉన్నారనమాట. సో నేను అక్కడ చెప్తున్నాను, మళ్ళీ కొత్తగా ఎవరన్నా చూస్తున్నారు వీడియోని, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకు కూడా ఇదైతే మంచి మీడియం అందరికీ రీచ్ అవుతుందని చెప్పి నాకు అనిపించింది. అందుకనే నేను గ్రూప్లోనూ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను, అలాగే ఛానల్ ద్వారా కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎవరన్నా మీరు కొత్తగా వీడియోని చూసి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ విషయాలు మాత్రం మీరు దయచేసి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం జనరల్గా ఏదో ఒంటి నొప్పికో, తలనొప్పికో, ఏదో జ్వరానికో ఏదో కామన్గా తీసేసుకునే మెడిసిన్లు లేకపోతే సప్లిమెంట్స్ కాదండి మన పిల్లలకి ఇచ్చేవి. ఇవి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి బ్రెయిన్ న్యూరాన్స్ మీద వర్క్ చేసే మెడిసిన్స్ ఉంటాయి చాలా మట్టికి అందులో. సో ఇలాంటి వాటి దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదో హార్లిక్స్, బార్న్విటా లాగా ఊరికే మార్కెట్లో దొరికితే వాళ్ళు వాడుతున్నారు కదా మనం వాడేసుకోవడానికి అంటానికి లేదు. ఇక్కడ మనము వెరీ కేర్ఫుల్గా మన ఒక స్టెప్ మన కిడ్ గురించి మన కడుపులోకి ఇన్పుట్ ఇస్తున్నాము అంటే మనం 1-10 సార్లు డెఫినెట్గా అయితే ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ పేరెంట్స్ ఎవరైనా మిస్లీడ్ అవుతారేమో, తెలియక అమాయకంగా కూడా కొంతమంది మిస్లీడ్ అయిపోతారు ఈజీగా. సో అలాంటి వాళ్ళని ఎవరైనా క్యాష్ చేసుకుంటారేమో అని చెప్పి భయంతోనే నేను ఈ వీడియో అయితే పర్టికులర్గా చేయడం జరుగుతుందండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. దయచేసి అలాంటివి ఏమైనా మీ పిల్లలకి యూజ్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మీ పిల్లలకి ఎంతవరకు అది ఉపయోగమో అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో జనరల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం తల్లిదండ్రులు ఎప్పుడైతే మన పిల్లలకి ఇలా ఉందని తెలుస్తుందో మనం యూజువల్గా త్వరగా ప్యానిక్ అయిపోతామండి. మనం ఏంటంటే చాలా వల్నరబుల్గా ఉంటాం ఆ స్టేజ్లో. సో ఎవరేది చెప్పినా వింటాము, ఎవరేది చేయమన్నా చేస్తాము. సో అలాంటి వాటిల్ని ఇప్పుడు అలా క్యాష్ చేసుకునే కొంతమంది ఉన్నారు. మన కోసం మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, మన వీక్నెస్ని క్యాష్ చేసుకునే ఉన్నారండి. ప్రపంచం అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. సో మనం ఫాలో అవుతున్నప్పుడు లేదంటే మనం ఎవరైనా ఒకరిని అప్రోచ్ అవుతున్నప్పుడు అది ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే నేను ఇంకోటి ఏం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు థెరపిస్టులతో మన పిల్లలతో మనం థెరపిస్టులను పెట్టుకొని థెరపీలు ఇప్పించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకన్నా బెస్ట్ థెరపిస్టులు మన ప్రపంచంలో మన పిల్లలకి ఎవరు ఉండరు. ఓకేనా? సో దాని గురించి మనం కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిదీ మనం వాళ్ళ మీద
డిపెండ్ అయిపోకుండా థెరపిస్టులతో పాటు ఇంట్లో కూడా మనం కూడా వర్క్ చేసుకొని కొన్ని మనం చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా థెరపిస్టుల మీద కొంతమంది పేరెంట్స్ డిపెండ్ అయిపోతారు, ఎందుకంటే మేమేం చేయగలం, మా వల్ల ఏమవుతుంది, వాళ్ళే చేయగలరు అని. సో ఆ నాలెడ్జ్ కూడా మనకు రావాలి అండి. అంటే అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మనకి అంత జ్ఞానం ఉండదు స్టార్టింగ్లో, ఎవరైతే చెప్పినా మనం నమ్మేస్తాం. కానీ ఏంటంటే మనం కూడా ఇంట్లో మన పిల్లలతో మనం ప్రయత్నించుకొని కొన్ని యాక్టివిటీస్ చేసి మనం కూడా చేసుకోవచ్చు. ఇలా ఎవరికన్నా అవగాహన లేదు, మేము కేవలం థెరపిస్టుల మీదే మేము డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మేడం, మరి ఏం చేయమంటారు, ఎవరు చెప్పినా మేము నమ్మాలి, ఎవరైతే చెప్పినా మేము ఫాలో అవ్వాలి, మా పిల్లలకి అది ఉపయోగపడుతుంది అని అనుకుంటే, నేను యాక్చువల్గా ఈ టాపిక్ మీద కూడా నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి. మనం ఇంట్లోనే కూర్చొని మదర్స్ కూడా ఎవరికైతే థెరపిస్టుల దగ్గరికి వెళ్ళే యాక్సెస్ లేదో, థెరపీలు ఇప్పించుకునే యాక్సెస్ లేదో, సో మనకేంటంటే ఇందులో ఈ సైడ్లో మన ఆటిజం సైడ్లో కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. మన ఇన్ కేసు థెరపీలకి మన పిల్లల్ని పంపించలేమనుకుంటే చాలామంది పేరెంట్స్ మదర్స్ ఈ కోర్సెస్ చేసుకొని వాళ్ళే ఒక థెరపిస్ట్ కింద మారి వాళ్ళ పిల్లలతో అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇలా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అలాంటి తల్లులకు ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా నేను ఆలోచిస్తున్నాను. దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నేను చేస్తున్నాను. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా నేను గ్యాదర్ చేసి దాని గురించి పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తానండి. సో ప్రస్తుతానికి మాత్రం మీరు ఎవరినన్నా కన్సల్ట్ చేస్తున్నా, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నా కొంచెం ఆచితూచి ఆలోచించుకొని వాళ్ళ గురించి తెలుసుకొని కంగారు పడిపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఒక థెరపిస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఏమండి గ్రూప్లో ఇలా చూశాను మిమ్మల్ని, మీకు ఇలా బాధ ఉంది, మీ పాపతోనో బాబుతోనో, మేము వర్క్ చేయగలము, మేము హెల్ప్ చేయగలము, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనుకోండి. అలాగే 2-3 థెరపిస్టులు కనుక్కోండి, ఒకళ్ళ మాయలోనే పడిపోకండి. వాళ్ళు మంచోళ్ళో కాళ్ళో నేను మీకు అంటే నేను 100% రాసి ఇవ్వలేను వీళ్ళు మంచోళ్ళే వీళ్ళ దగ్గరికే వెళ్ళండి అని. అలాగే 2-3 థెరపిస్టులు కనుక్కోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళలో ఎవరు బెస్ట్ అనిపిస్తే మీ కిడ్కి వాళ్ళ దగ్గర హెల్ప్ అయితే తీసుకోండి. అది నా ఉద్దేశం. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని అనుగుణంగా మీరు రియాక్ట్ అవుతారని చెప్పి అనుకుంటున్నానండి. సో ఇదండి గత వారం రోజులుగా వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్న విశేషాలు, వాటి గురించి అయితే మాట్లాడాలని అనిపించింది, అందుకని అవన్నీ డిస్కస్ చేశాను. సో విన్నారు కదా మొత్తం అంతా. సో అనుకుంటున్నాను మీరు చక్కగా మంచిగా ఆలోచించి మన పిల్లల కోసం అయితే మీరు అందరూ తెలివైన నిర్ణయాలు అయితే తీసుకోండి. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని దానికి అనుగుణంగా మీరు రియాక్ట్ అవ్వండి.